హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. నేనైతే మటన్ ఆహ్, ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. అది కూడా నెయ్యి అండ్ జీడిపప్పు వేసి బగారా రైస్‌లోకి చేశాననమాట. ఎంత కమ్మగొచ్చిందంటే నోట్లో పెట్టుకోగానే మటన్ కరిగిపోయే విధంగా వచ్చిందనమాట. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం ప్రొసీజర్ అంతా నేను చేసి చూపించాను విత్ ఇంగ్రీడియెంట్స్‌తో. ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఉంది. ప్లీజ్ ఫాలో. ముందుగా అయితే మటన్ ఫ్రైకి నేను మసాలాలన్నీ కూడా కలిపేస్తున్నాను. కారం, సాల్ట్, గరం మసాలా అంటే మటన్ మసాలా, జీరా పౌడర్ అండ్ ధనియాల పొడి. అండ్ 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ వాటర్ లేకుండా అంటే వాటర్ ఉంది, కొంచెం గడ్డ ఉంది. 2 టీ స్పూన్స్ వేస్తున్నాను పెరుగు. ఎక్కువ అయితే వేయట్లేదు, సరిపోతుంది. అంటే మటన్ కొంచెంగా ఉంది కదా, సో 2 టీ స్పూన్స్ తీసుకుని అండ్ పుదీనా అండ్ కొత్తిమీర వీటిని మొత్తం బాగా మిక్స్ చేసేస్తున్నాను ఫ్రైకి అన్నమాట. మీరు ఇంకా పెరుగు ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అంటే నేను ఫ్రై చేస్తున్నా, కర్రీ అయితే చేయట్లేదు. ఒకవేళ పెరుగు మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకనే నేను కొంచెంగా తీసుకున్నాను పెరుగు. ఇది బగారా రైస్లోకి బాగుంటుంది. అంటే ఫ్రైడ్ మటన్ విత్ బగారా రైస్ అన్నమాట. ఇది ఒక 20 మినిట్స్ పక్కకు పెడతాను. ఫ్రై అయిపోతుందండి. మాంసం అయితే చాలా లేతగా ఉంది. మళ్ళీ పాన్లో చేస్తే ఉడకదేమన్న డౌట్ ఉంది. కాకపోతే మనం ఇప్పుడు ఇందులో పెరుగు వేసాం కాబట్టి, పెరుగు అండ్ సాల్ట్ వేసామంటే ఇప్పుడైనా మనం కుక్కర్లో కాకుండా విడిగా బౌల్లో ఒక పాన్లో ఏమైనా వండుకోవాలనుకోండి, అప్పుడు మనం పెరుగు అండ్ సాల్ట్ కలిపేసుకొని ఒక 1 అవర్ బయట పెట్టేసాం అనుకోండి, నార్మల్గా వండుకుంటే మటన్ చాలా చికెన్లానే వచ్చేస్తుంది అన్నమాట. పీస్లా అంత మెత్తగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఇది నేను ఏం చేశాను, ఇందులో కొంచెం పెరుగు వేసి సాల్ట్ మసాలా వీటన్నిటితో వేసాను కాబట్టి ఇది బాగా మెత్తగానే ఫ్రై అయిపోతుంది. ఇదన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేస్తాను. ముందుగా అయితే రైస్కి తయారు చేసుకుంటున్నాను. నేను రైస్ కడిగేసి పెట్టేశాను అన్నమాట రైస్ కుక్కర్లో. అయితే ఇందులో నేను తాలింపు అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట. నేను ఇందులో మొత్తం నెయ్యే నేను వాడుతున్నాను. ఆయిల్ అనేది నేను యూస్ చేయట్లేదు. చూసారా, నెయ్యి మంచిది, ఎక్కువ వేసుకుంటున్నాను అనుకోకండి. సో చూపిస్తా స్పైసెస్ చూడండి, ఇవన్నీ కూడా ఓకే. కొన్ని నేను కర్రీలో కూడా అని కూడా తీసుకున్నా, రైస్లో కొన్ని వేసాను. ఇవన్నీ ఇవన్నీ వేయించుకొని నేను అన్నంలో వేసేస్తాను అన్నమాట ఈ పోపు. అయితే ఆనియన్స్ నేను ఫ్రైకి ప్లస్ ఈ బగారాలోకి కూడా కలిపి కట్ చేసుకున్నాను అనమాట. హాఫ్ ఇందులో వేసి హాఫ్ కర్రీలో వేస్తా. జీడిపప్పు ఉంటే బాగుంటుంది బగారా రైస్లోకి. చూడండి, నేను కొన్ని హాఫ్ వేస్తున్నాను రైస్కి. పచ్చిమిర్చి ఇందులో ఎక్కువ పడుతుంది, కర్రీ ఫ్రైలో వేస్తే ఎక్కువ.
ఇవి బాగా వేగే వరకు వేయించి అప్పుడు ఇవి రైస్లోకి నేను కలిపేస్తాను. రైస్ చూపిస్తాను. నేను రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను అనమాట. రైస్ కడిగేసి పెట్టాను. ఆనియన్ చూడండి వేగే బాగానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, 1.5 టీ స్పూన్ వేస్తా రైస్లోకి. నేను 1 kg రైస్ చేస్తున్నాను అనమాట, బగారా రైస్. కొంచెంగా పుదీనా, బాగా వేగిపోయింది. ఆ వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేస్తున్నాను నేను. చూడండి ఎలా వచ్చింది. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయిపోయి నెయ్యితో చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. ఇప్పుడు ఇది నేను రైస్లో యాడ్ చేసేస్తాను, చూపిస్తాను. చూడండి వేయించింది వేసేస్తున్నాను ఆనియన్ది. సాల్ట్ వేసేసాను, ఇందులో కొంచెం గరం మసాలా వేసాను అన్నమాట. చూడండి బాస్మతి రైస్ అన్నమాట. ఎక్కువ వాటర్ వేయలేదు, మళ్ళీ మెత్తగా అయిపోద్దేమో అని చెప్పి. ఇది అయిపోతుంది, ఫ్రై చేయడం చూపిస్తాను. ఫ్రైకి చేస్తున్నాను, స్టార్ట్ చేసేస్తున్నాను. చూడండి నెయ్యి వేస్తున్నాను. ఇందులో మసాలాలు నేను వేయట్లేదండి, జస్ట్ చెక్క, ఒక 3 లవంగాలు వేస్తున్నాను అంతే. మరి మసాలా ఎక్కువ అయిపోద్దని. ఇవి బాగా వేగిన తర్వాత ఆనియన్ వేస్తాను. నెయ్యి అండ్ జీడిపప్పుతో మటన్ ఫ్రై సూపర్ ఉంటుంది, అదిరిపోద్ది. ఇప్పుడు ఆనియన్ వేసేస్తే ఇవి కూడా బాగా బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించేస్తాను. ఇప్పుడు ఇందులో మనం ఏమి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమి వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను మటన్ అవన్నీ స్పైసెస్తో కలిపి పెట్టేస్తాను కదా. సో మనం ఇందులో ఏం వేయనవసరం లేదు. ఈ ఆనియన్ వేగిన తర్వాత నేను మటన్ వేసేస్తాను. ఇవన్నీ ఇంట్లో చేసేవే అండి, పెద్ద ఏవో అవి ఇవి చేస్తూ కష్టపడిపోయే విధంగా అయితే నేనేం వంటలు చేయట్లేదు. నార్మల్ నేను ఇంట్లో ఏవైతే చేస్తానో అవే వీడియోస్ పెడుతున్నాను నేను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయినా మిస్టేక్ నాది, నేనే ఎక్కువ వీడియోస్ చేయట్లేదు. కొంచెం క్రిస్మస్ సీజన్ వల్ల కొంచెం బిజీ ఉన్నామన్నమాట. ఈ జనవరి 1 వరకు అయితే కొంచెం బిజీనే ఉంటాం అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఫ్రీ అయిపోతాం. షాపింగ్ అండ్ ఇంకా స్టిచ్చింగ్ అవి నేనే చేస్తాను అన్నమాట, ఇంట్లోవి. మా పిల్లలవి కావచ్చు, నావి కావచ్చు, వర్క్ కూడా చేస్తాను. సో వీటి వల్ల కొంచెం వీడియోస్ అనేవి చేయట్లేదు. ఈ జనవరి 1 అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను, న్యూవి ట్రై చేస్తా. ఇప్పుడు ఏదైతే మటన్ ఉందో అది ఆనియన్స్ వేగాక నేను వేసేసానండి. ఇది ఆ ప్లేట్లోనే కొంచెం వాటర్ వేసి ఇందులో వేసాను. ఈ ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు కూడా వీటిని నేను ఫ్రై చేసేస్తాను. మూత పెట్టేస్తాను, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేస్తాను. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా. అయితే ఇంకా కొంచెం వాటర్ ఉంది చూడండి. నేను ఫ్రై కదా చేసేది, కర్రీ అయితే గ్రేవీ లాగా అయితే కాదు. ఇంకా ఇది మొత్తం
అబ్జర్వ్ అయ్యే వరకు కూడా, ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు కూడా నేను దీన్ని ఫ్రై చేసేస్తాను. చూడండి చాలా దగ్గరగా అయిపోయింది. మనం రైస్లోకి కొంచెం కలుపుకుంటాం కాబట్టి నేను ఈ విధంగా అయిన తర్వాత ఆపేస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేస్తున్నాను. టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. గీతో అండ్ జీడిపప్పుతో చాలా రుచిగా ఉంటుంది. మటన్ ఫ్రైతో బగారా రైస్ నెయ్యితో అండ్ జీడిపప్పుతో చాలా బాగా వచ్చింది. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.